ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వెండి వస్తువు రూపంలో కొనాలా, కాయిన్ రూపంలో కొనాలా. ఇప్పుడు రేట్లలో వెండి కూడా చాలా కాస్ట్ ఉందండి. ఈరోజు కాస్ట్ అయితే 905 రూపాయలు ఉంది. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కనీసం ఒక 10 తులాల కాళ్ళ పట్టీలు కొనాలన్నా 9,000 10,000 చేతిలో ఉండాల్సిందే. గిఫ్ట్ పర్పస్ ప్లస్ పూజా పర్పస్ అంటే వస్తువు రూపంలో కొనుక్కోవచ్చు. మనకు గిఫ్ట్ పర్పస్ అంటే కాయిన్ ఇస్తే బాగుండదు కదా, వాళ్ళకి చిన్న గిన్నెలు కానీ ఏదో ఒకటి మనకు నచ్చిన వస్తువు ఏదో ఒకటి తీసుకెళ్ళి ఇస్తాము. పూజా పర్పస్ అంటే వెండి విగ్రహాలు, వెండివి ప్లేట్లు, దీపపు కుందులు అలాంటివి వస్తు రూపంలో కొంటాము. ఇంకో గజ్జెలు వచ్చేసి ఒక 10 తులాలు కావాలి మనకి. ఇప్పుడు మనం వెండి కొనుక్కోవాలి, మనకి 9,000 10,000 ఒక్కసారిగా కావాలి. అలా లేకోకుండా మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న కాయిన్స్ కూడా దొరుకుతాయండి మనకి. 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ అలాంటి కాయిన్స్ దొరుకుతాయి. నేనైతే ముందు వస్తువులు తీసుకునేదాన్నండి. ఆ వస్తువులు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ వస్తువు ఒకవేళ గ్లాసే ఉండింది, మా పాప పాలు తాగుతుండింది, ఆ గ్లాస్ విరిగిపోయిందనమాట. తీసుకెళ్ళి ఇస్తే ఆఫ్ రేటే ఇస్తామని అంటున్నారు. అందుకనేసి ఈసారి నేను కాయిన్స్ కొనుక్కుందామని అనుకున్నాను. కాయిన్ రూపంలోనే కలెక్ట్ చేయాలి, సేవ్ పర్పస్ అయితే కాయిన్సే బెస్ట్ అనేసి నేను కాయిన్ రూపంలోనే కలెక్ట్ చేస్తున్నానండి. ఇలా కాయిన్స్ వస్తాయి. లక్ష్మీదేవి వచ్చి 2 సైడ్స్ ఏనుగులు వస్తాయి. ఇట్లా కాయిన్స్ కలెక్ట్ చేసుకోవడం వల్ల ఈరోజు 905 రూపాయలు ఉంది. రేట్ పెరగడం వల్ల మనకి పెరిగిన రేటే చేతికిస్తారు. ఇప్పుడు నేను గజ్జెలు కావాలనుకున్నాను, ఇలాంటి కాయిన్స్ని ఒక 10 కాయిన్స్ అట్లా నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. నాకు గజ్జెలు కావాలనుకున్నప్పుడు నా దగ్గర అమౌంట్ లేకపోయినా నేను ఈ కాయిన్స్ తీసుకెళ్ళానంటే, ఒక 10 కాయిన్స్ కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళాలంటే 10,000 పెట్టి నేను ఈ కాస్ట్కు నేను పట్టీలు, వెండి పట్టీలు కానీ నా ఇష్టం, నేను ఏ వస్తువు కావాలన్నా ఆ వస్తువు తీసుకొని రావచ్చు. అందుకోసం అనేసి నేను కాయిన్సే బెస్ట్ అని చెప్తాను. కాయిన్ రూపంలో అయితే మనకి అమౌంట్ సేవ్ అవుతుంది. 100% మనకు వెండి ఏ కాస్ట్ ఉంటుందో ఆ కాస్ట్ అమౌంట్ అనేది మనకు క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది. మీరు కూడా ఇలా కాయిన్ రూపంలో సేవ్ చేసుకోండి మీ అమౌంట్ని, వస్తు రూపంలో కాకోకుండా.